హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనము ఒక మంచి ప్రోటీన్ డైట్ చూడబోతున్నామండి. అదే చికెన్ కబాబ్, చికెన్ టంగ్డి కబాబ్. వెరీ లెస్ ఆయిల్తో చాలా టేస్టీగా, క్విక్గా, డెలీషియస్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ చికెన్ లెగ్స్ తీసుకున్నాను. లెగ్ పార్ట్ చాలా మంచిదండి. దాంట్లో ఫ్యాట్కి సంబంధించి ఎటువంటివి ఉండవు, మజిలే ఎక్కువ ఉంటుంది. ఇలా లెగ్స్ తీసుకొని సన్నగా ఘాట్లు పెట్టుకొని క్లీన్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మన స్పైస్కి తగినట్లు గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, మీకు కావాల్సినంత కారం తీసుకొని, కొత్తిమీర వేసుకొని వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చక్కటి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. 1 కప్ కర్డ్ కావాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మకాయ, సాల్ట్, ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి, చాట్ మసాలా అండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటేనే వాడుకోండి. వాడితే మాత్రం రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కబాబ్. ఇది శనగపిండి అండి, బేసన్ అంటాం కదా అది. ఇది కొద్దిగా 1 స్పూన్ వాడతాము. దీనివల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ బైండ్ అయ్యి చక్కగా లెగ్ పీసులకి మ్యారినేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇంకొక ట్విస్ట్ ఉంది, ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంది. అది మాత్రం మీరు బయట నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, లెగ్ పీసెస్ ఇలా తీసుకొని స్కిన్ అంతా తీసేసాము. స్కిన్ లేని చికెన్ అయితే ఫ్యాట్ తక్కువ ఉంటుంది. దట్టు లెగ్ పీసెస్లో ఫ్యాట్ అస్సలు ఉండదు, మజిల్ పార్టే ఎక్కువ ఉంటుంది. బాగా వాష్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని, కొత్తిమీరని గ్రైండర్లో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వాడద్దు, చిన్న స్పూన్తో 2 స్పూన్స్ సరిపోతుంది. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలు. ఒక 2.5 స్పూన్ ఆర్ 3 స్పూన్స్ గట్టి పెరుగు. బటర్ మిల్క్ కానీ లూజ్ పెరుగు కానీ వాడద్దండి, గట్టి పెరుగే తీసుకోండి. పులుపున్నా పర్వాలేదు. అన్నిటినీ ఒకసారి చక్కగా కలుపుకోండి. వెరీ టేస్టీ అండి, ఇది నా ఫేవరెట్ డిష్. ఇది 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అరచెక్క నిమ్మకాయని గింజలు లేకుండా పిండుకోండి. నిమ్మకాయ, పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలండి. వాటి వల్లే ఈ కబాబ్కి మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ఎప్పుడు తెచ్చినా కూడా ఒకసారి బాగా వాష్ చేసేసి లైట్గా సాల్ట్ వేసి నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఒక కంటైనర్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత వాడుకోండి. చాలా టెండర్గా, సాఫ్ట్గా ఉంటుంది చికెన్ పీసెస్. ఇదండి ట్విస్ట్, మస్టర్డ్ ఆయిల్. ఇలా అన్నిటినీ మనం కలుపుకొని చికెన్కి పట్టించాక ఆవ నూనె కంపల్సరీ. ఇదొక్కటి ఒక 1/2 లీటర్ అయినా మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఈ ఆవ నూనె వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కబాబ్స్కి. సో 1 స్పూన్ ఆవ నూనె వేసి చక్కగా అన్నిటినీ కలుపుకొని లెగ్స్ అన్నీ కూడా మ్యారినేట్ అయ్యేటట్టు ఒక 1 అవర్ టు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నిటినీ చక్కగా లెగ్స్కి పట్టించి మ్యారినేషన్ కొరకు ఒక బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను 2 అవర్స్ మ్యారినేషన్లో పెట్టానండి చికెన్ లెగ్స్ని. మీరు ఎన్ని అవర్స్ పెడితే అంత బాగా కుక్ అవుతాయి, స్పీడ్గా కుక్ అయిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇది డైట్ చేసే వాళ్లకు చాలా మంచిది. పిల్లలకు, అడల్ట్స్కి మంచి డైట్ అండి. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్లెస్, చాలా మంచి డైట్ కూడా. వెయిట్ లాస్ అయ్యేవారికి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలని ఉంటుంది. ఈ మధ్య రీసెర్చర్స్ కూడా హై ప్రోటీన్ డైట్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నారని చెప్పారు. అది ప్రూవ్ కూడా అయింది. కాబట్టి చికెన్ అనేది వారానికి 2 సార్లు తీసుకున్నా, 3 సార్లు తీసుకున్నా తప్పు లేదు. డైట్లో కొంతమంది ఎవ్రీడే కూడా తీసుకుంటున్నారు. కాబట్టి చికెన్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫర్ హెల్త్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. స్కిన్లెస్ తీసుకున్నారనుకోండి, చాలా మంచిది.
ఎందుకంటే స్కిన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ తీసేసి మీరు ఉత్త మజిల్ పార్ట్ తీసుకుంటే మనకు ప్రోటీన్స్ అందుతాయి. మనకు మజిల్ బిల్డప్ అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టి వేడయ్యాక నేను ఒక్క నూనె కూడా వేయలేదు, ఒక్క స్పూన్ కూడా. జస్ట్ ఆ లెగ్ పీసెస్ తీసి పెట్టి దానికి ఉండే మ్యారినేషన్ పేస్ట్ అంతా కూడా అందులో వేసేసాను. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలండి. కాస్త మూత పెడితే అందులో నుంచే కర్డ్ వల్ల వాటర్ వచ్చేస్తుంది, బాగా స్పీడ్గా కుక్ అయిపోతుంది. మనం 2 to 3 hours మ్యారినేట్ చేసాం కదా, స్పీడ్గా కుక్ అయిపోతుంది అన్నమాట. చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. ఇలా 2 వైపులా రోస్ట్ అయ్యేటట్లు చూసుకుంటూ సిమ్లో రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బయట వచ్చేసింది, చక్కగా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ డన్ అండి మన టంగ్డీ కబాబ్. కొద్దిగా రోస్ట్ అయ్యాక సర్వింగ్ ప్లేటింగ్ చేసుకోవడమే. ఇంకా ఆనియన్స్ కాస్త పైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని కాస్త పెప్పర్ వేసుకోవచ్చు. కొద్దిగా లెమన్ కూడా పిండుకొని చక్కగా తినేయడమే. ఎక్సలెంట్ ప్రోటీన్ డైట్ అండి, నా ఫేవరెట్ రెసిపీ. అసలు ఈ నూనె కూడా లేకుండా త్వరలో నేను మీకు ఇంకొన్ని డిషెస్ చూపిస్తాను, లైక్ చికెన్ టిక్కా, చికెన్ మలాయ్ కబాబ్, ఇలా కొన్ని మంచి డిషెస్ నేర్చుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెనీ మోర్ వీడియోస్ అండ్ డిషెస్ అహెడ్. లో క్యాలరీ డైట్స్, వెయిట్ లాస్ రెసిపీసు, చక్కగా ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ వంటకాలు, డైలీ మనం ఏం తినాలా అని అనుకునేటప్పుడు నా ఛానల్ని మీరు చూసుకోవచ్చు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. తప్పకుండా ఈ డిష్ ట్రై చేయండి. బాయ్ బాయ్.